టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో రోహిత్ సేన 47 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఒక్కరోజు తేడాతో అనగా రేపు 22వ తేదీన బంగ్లాదేశ్ తో మరో మ్యాచ్ లో టీమిండియా తలపడబోతుంది. సూపర్ 8 లో ఆడాల్సిన 3 మ్యాచ్ల్లో ఇప్పటికే ఒక మ్యాచ్ లో గెలిచి జోరు మీదున్న టీమిండియా రేపు బంగ్లాదేశ్ పై కూడా గెలిచి ప్లే ఆఫ్స్ లోకి అడుగు పెట్టాలని చూస్తుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ పై గెలిచిన వెంటనే చివరి మ్యాచ్ తో సంబంధం లేకుండా నేరుగా సెమీస్ లోకి టీమిండియా అడుగు పెడుతుంది. ఎందుకంటే ఓ పక్క అధిక నెట్ రన్ రేట్ కారణం, మరో పక్క 2 వరుస విజయాలు. దీంతో ఎటువంటి అడ్డంకులు లేకుండానే బంగ్లాదేశ్ పై మ్యాచ్ లో గెలిస్తే ఖచ్చితంగా సెమీస్ లో అడుగు పెడుతుంది టీమిండియా. అయితే పొట్టి ఫార్మేట్ లో బంగ్లాదేశ్ పై భారత్ ఆధిపత్యం అయినప్పటికీ తస్మాత్ జాగ్రత్త అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. 2018 నిదాహాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్ ను బంగ్లాదేశ్ ఓడించినంత పనిచేసింది. సీనియర్ క్రికెటర్ దినేష్ కార్తిక్ అదరగొట్టడంతో టీమిండియా విజయం సాధించింది. ఇప్పటి వరకు భారత్ బంగ్లాదేశ్ 13 టీ20లో తలపడ్డాయి. ఒక్కసారి మాత్రమే బంగ్లాదేశ్ గెలవగా 12 మ్యాచ్ల్లో టీమిండియా విజయం సాధించింది. గత వరల్డ్ కప్ లోను భారత్ నెగ్గింది. అంటిగ్వా వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా సాగనుంది.